తల్లికి వందనం. ఒక బిడ్డ ఉంటే 15,000 సంవత్సరానికి, ఇద్దరుంటే 30,000, ముగ్గురుంటే 45,000, ఓపికంటే నలుగురు 5 మంది ఉన్నా 15,000 పెరుగుతా ఉంటుంది. జనాభా మన సంపద, అదే ఆస్తి. వాళ్ళని చదివిస్తే ప్రపంచాన్ని జయించే శక్తి ఈ యువతకే ఉంది. అది నిరూపించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. దీపం నేనే పెట్టా, దీపం ఆర్పేశారు, రేట్లు పెరిగిపోయినాయి. మీరు గ్యాస్ కూడా వాడే పరిస్థితులు లేరు. అందుకే నా తెలుగింటి ఆడబిడ్డల కోసం 3 గ్యాస్ సిలిండర్లు సంవత్సరానికి ఉచితంగా ఇస్తాం. ఉచిత ప్రయాణ సౌకర్యం. ఎక్కడికి పోవాలన్నా దర్జాగా వెళ్ళండి, బస్సులో కూర్చోండి. మిమ్మల్ని చూసి ఏమి అడగకుండా మీకు ఇష్టమైన చోట దిగడానికి అనుమతి ఇచ్చే విధంగా ప్రయాణ సౌకర్యం ఏర్పాటు చేస్తున్నా. ఇది కాకుండా అన్నదాత, రైతు బాగుంటేనే రాజ్యం బాగుంటుంది. రైతు దెబ్బతిన్న రోజున రాజ్యం కూలిపోతుంది. రైతే రాజు, ఆ రాజును చేసే బాధ్యత మాదని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. అన్నదాత కింద 20,000 సంవత్సరానికి ఇస్తాం. ఇంకో పక్కన ఎక్కడికక్కడ సబ్సిడీలు ఇస్తాం, డ్రిప్ ఇరిగేషన్ ఇస్తాం, సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేస్తాం. మళ్ళీ రాయలసీమని రతనాలసీమ చేసే బాధ్యత మా మిత్రపక్షాలదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. యువత, యువగళం, 20 లక్షల ఉద్యోగాలు మీకోసం వెయిట్ చేస్తున్నాయి. వచ్చిన తొలి రోజునే సంతకం పెడతా. మెగా డిఎస్సి ఊహించిన విధంగా ఇస్తాను. మీకు 60 రోజుల్లో పూర్తి చేస్తాను. గవర్నమెంట్ లో ఉద్యోగాలు ఇస్తాం. మనం వస్తే ఇండస్ట్రీస్ ఆటోమేటిక్ గా వస్తాయి, అవునా కాదా? అది మన బ్రాండ్. అందుకనే ఉద్యోగం వచ్చే వరకు అమ్మా నాన్న పైన ఆధారపడకుండా నెలకు 3,000 రూపాయలు ఇచ్చే బాధ్యత నా మాదని మీకు అందరికీ హామీ ఇస్తున్నా. ఇంటింటికి మంచినీరు, ట్యాప్ ద్వారా మంచినీరు ఇచ్చి నేనే కరెంటు మీకు అందరికి కూడా పేదవాళ్ళకి కరెంట్ ఇచ్చాం. ఇంటింటికి మరుగుదొడ్లు కట్టించాం. అదే మరిగా వంట గ్యాస్ ఇచ్చాం. ఇప్పుడు నీళ్లు కూడా నాణ్యమైన ప్రొటెక్టెడ్ వాటర్ స్కీమ్ పెట్టి ట్యాప్ ద్వారా నీళ్లు ఇచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటాం, మిత్రపక్షాలు తీసుకుంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఆంక్షలు లేకుండా మొదటి తారీఖున వృద్ధులకి, వితంతువులకి అందరికీ 4,000 రూపాయలు పింఛను మీ ఇంటికే పంపిస్తాం. మళ్ళీ చెప్తున్నా, ఎవరికి అనుమానం వద్దు. 200 రూపాయలు 2,000 రూపాయలు చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. 3,000 4 ఇన్స్టాల్మెంట్లో చేశాడు. ఇప్పుడు హామీ ఇస్తున్నా, 3,000 రూపాయలు 4,000 రూపాయలు చేస్తా, ఇంటికే పంపిస్తా, మొదటి తారీఖే ఇస్తాం. అంతేకాదు నెల 2 నెలలు బంధువుల ఇంటికి పోతే తిరిగి వచ్చిన తర్వాత వాళ్ళకి ఇచ్చే పద్ధతి తీసుకొస్తానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇది కాకుండా బీసీలందరికీ 50 సంవత్సరాలకే పింఛనిస్తాం. అధికారంలో వచ్చిన తర్వాత కరెంటు ఛార్జీలు పెరగవు, నాణ్యమైన కరెంటు ఇస్తాం. ఇంకో పక్క అన్నా క్యాంటీన్ ముందే చెప్పా, ఎన్ని అవసరమైతే అన్నా క్యాంటీన్లు పెడతాం. ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు దేవస్థానంలో వెంకటేశ్వర స్వామి దగ్గర అన్నదానం పెట్టాడు. ఈరోజు బ్రహ్మాండంగా తిరిగితే దాన్ని కూడా సరిగా మెయింటైన్ చేయలేకపోయారు. నేను వచ్చిన తర్వాత ప్రాణదానం పెట్టాం, దాన్ని కూడా నిర్వీర్యం చేశారు. ఈరోజు చెప్తున్నా,
ఈ రాష్ట్రంలో పేదవాళ్ళు కష్టపడకుండా అన్నా క్యాంటీన్లు పెట్టి కడుపు నిండా అన్నం పెట్టే బాధ్యత మేము తీసుకుంటామని మీ అందరికీ హామీ ఇస్తున్నా. నాణ్యత లేని మందు బాబులు చెప్తున్నా, నాణ్యత లేని మందులు అరికట్టేస్తాం. ధరలు కూడా కొంతవరకు తగ్గించే అవకాశం ఉంది. రేపటి నుంచి మళ్ళా వీళ్ళు క్వార్టర్ బాటిల్ ఇస్తే మోసపోవద్దండి. మోసపోతారా అని మిమ్మల్ని అడుగుతున్నా. రైతులకు రద్దయిన సబ్సిడీలు అన్నీ ఇస్తాం. చేనేతలు ఇక్కడ ఎక్కువ ఉన్నారు. నగరంటే నాకు గుర్తొచ్చేది మా చేనేత కార్మికులే గుర్తొస్తారు. నేనున్నప్పుడు చాలా వరకు 500 యూనిట్ల కరెంటు కూడా ఉచితంగా ఇచ్చాం. ప్రత్యేకంగా పొల్యూషన్ కోసం కష్టపడ్డాం. ఈ సందర్భంగా కీర్తిశేషులు ముద్దు కృష్ణనాయుడు గారిని ఒక్కసారి నేను గుర్తు చేసుకుంటున్నా. మిత్రుడు, పేదల మనిషి, నిరంతరం పేదల కోసం పనిచేసిన వ్యక్తి ముద్దు కృష్ణనాయుడు గారు. ఎన్నిసార్లు నాకు చెప్పాడో నాకు గుర్తుంది. అలాంటి వ్యక్తిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఈ సందర్భంగా ఒకసారి గుర్తు చేసుకుంటున్నా. చేనేత కార్మికులకి ప్రత్యేకమైన పాలసీలు తీసుకొస్తాం. ఇంకో పక్క నేను ఆ రోజు నగిరికి నీళ్లు తేవాలని ఆ ప్రాజెక్ట్ కూడా ఆగిపోయింది. వేణుగోపాల్ సాగర్ ప్రాజెక్ట్ ఆగిపోయింది. అందరి నీవా నిలిచిపోయింది. మళ్ళీ హామీ ఇస్తున్నా, దాన్ని పూర్తి చేసే బాధ్యత మేము తీసుకుంటాం. నగిరిలో ప్రతి ఎకరాకు నీళ్లు ఇచ్చే బాధ్యత మాది. ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ కార్పొరేషన్ నిధులు ఇస్తాం. దళిత, గిరిజన, బీసీ, మైనారిటీ సమస్యల్ని మళ్ళీ పథకాలన్నీ కూడా ఇస్తాం. ఇంకో పక్క నగరిలో, పుత్తూరులో సమ్మర్ స్టోరేజ్లు ఉన్నాయి. 2 కూడా నీళ్లు రాకుండా ఇబ్బందుల్లో ఉన్నాయి. ఇవన్నీ కూడా పూర్తి చేస్తాం. ఇవి కాకుండా ఇంకో పక్క మీరు చూస్తే ఇక్కడ ఒక ఎమ్మెల్యే ఉంది, జబర్దస్త్ ఎమ్మెల్యే వద్దా? కానీ నియోజకవర్గానికి ఏమన్నా చేశారా ఎమ్మెల్యే? ఇక్కడ ఏమన్నా చేశారా? నేను ఇప్పుడే చూశాను. భువనేశ్వరిని ఒక అమ్మాయి నా దగ్గరికి వచ్చింది. మున్సిపల్ చైర్మన్ ఉద్యోగం ఇస్తామని 40 లక్షల రూపాయలు డబ్బులు తీసుకున్నారంటే ఏం తమ్ముళ్ళు, మీరు నమ్మతారా? ఇది నమ్మతారా? మీరు ఇలాంటి పని చేసిన వాళ్ళకి మీరు ఓటేస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇక్కడే ఉంది భువనేశ్వరి రమ్మ, ఈ తల్లి ఆడబిడ్డకు అండగా ఉంటారా లేదా? మీరు ఉంటారా? ఉంటామని గట్టిగా చప్పట్లు కొట్టి ఆశీర్వదించండి అమ్మాయిని, ధైర్యం ఇవ్వండి. ఇలాంటి ఎమ్మెల్యేలు ఉన్నప్పుడు, ఇలాంటి ఎమ్మెల్యేలు ప్రోత్సహించినటువంటి జగన్మోహన్ రెడ్డిని కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. అందుకే నేను చెప్తున్నా, ఎక్కడ చూసినా దోపిడీ, గ్రావెల్ దోపిడీ, నగిరంతా కూడా అరాచకం, ఇవే చేస్తున్నారు తప్ప ఇంకోటి కాదు. నేను అందుకే మీ అందరికీ హామీ ఇచ్చేది, వడమాలపేటని పారిశ్రామికంగా అభివృద్ధి చేయడం కోసం, ఎలక్ట్రానిక్ క్లస్టర్ ఏర్పాటు చేయడం కోసం 150 ఎకరాలు ఇస్తే ఇక్కడ ఎమ్మెల్యే, తిరుపతి ఎమ్మెల్యే ఇద్దరు కలిసి దాంట్లో డబ్బులు కొట్టేసి పాదిరేడు అరణ్యాన్ని కూడా దోచుకునే పరిస్థితికి వచ్చారు. పవర్ లూమ్స్ కార్మికులకు 500 యూనిట్లు ఉచిత కరెంటు ఇస్తామని ఇదే వేదిక నుంచి మాట ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి మాట నిలబెట్టుకున్నాడా అని మిమ్మల్ని అడుగుతున్నా. మాట తప్పిన జగన్మోహన్ రెడ్డి 9 సార్లు కరెంటు ఛార్జీలు పెంచాడా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇప్పుడు నేను హామీ ఇస్తున్నా,
చేనేత కార్మికులకు 500 యూనిట్ల కరెంటు ఉచితంగా ఇస్తా.